అనకాపల్లి పట్టణానికి సమీపంలో ఉన్న బీఆర్టీ కాలనీ, రామాపురం, ఉడా కాలనీ, కృష్ణాపురం, రాంభద్రపురం, సుబ్రహ్మణ్యం కాలనీ, డీబీ కాలనీ, ఘంటానగర్ లాంటి అన్ని ప్రాంతాల్లో 10వ తరగతిలో 500 మార్కులు దాటిన ప్రతిభావంతులైన విద్యార్థులందరికీ 2024 ప్రతిభా పురస్కారాల్ని అందించడంతో పాటు 10th క్లాస్ తర్వాత ఏ గ్రూప్ తీసుకోవాలి, ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, చదువుతో పాటు ఇతర విషయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి అనే అంశాలపై బుద్ధ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో బీఆర్టీ కాలనీ అభివృద్ధి వాట్సాప్ గ్రూప్ సారథ్యంలో బీఆర్టీ కాలనీకి ఎదురుగా ఉన్న బుద్ధ సాంబమూర్తి షాపింగ్ కాంప్లెక్స్ మేడ మీద జరిగిన కార్యక్రమం అంచనాలకు మించి విజయవంతం కావడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఇంత మంచి కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఫుల్ వీడియో మీకోసం. థ్యాంక్ యూ. మంచి ప్రోగ్రామ్ చేశారు. సొసైటీని మార్చమనేది ఒక్కరితో అవ్వదు సార్. ఇలా ప్రతి ఒక్కరు ప్రతి విలేజ్ లో కూడా అనుకుంటే నిజంగా అసలు చాలా చేంజ్ వస్తుంది. మాకు చాలా గ్రేట్ చిన్న ఒక్కసారి అమ్మ అక్క చిన్న చిన్న వాళ్ళందరూ అంత దీనిగా వెళ్తుండే ఇవన్నీ ఇంట్లో కూర్చొని చదువుకుంటారు అంటారని ఇది కొద్దిగా ఏంటి నాకు అర్థమయ్యేది కాదు. కానీ తర్వాత అదే దీనిలో బ్యాక్ సైడ్ రూమ్ లో లాక్ చేసేసుకొని డోర్ వేసేసుకొని కూర్చొని ప్రిపేర్ అయ్యేవాడు. ప్రిపేర్ అవుతుందా ఇది ఏదో చేస్తున్నాడు, అది డబ్బులు ఖర్చు అయినా సరే అంత అమాయకులు కాదు కదా, లక్షల మంది వెళ్తున్నారు, లక్షలు ఖర్చు పెడతారంటే ఇది చేయలేడేమో అనుకునేవాడు. కానీ వాళ్ళు ఎవరో చేయలేని రిజల్ట్ స్టేట్ లో 2 జాబులు ఉన్నాయని పడితే ఆ 2 జాబులు ఒకటి నాదే కాడి అనేవాడు. ఇదేంట్రా ఏదో ఓవర్ దీనికి వెళ్ళిపోతాడు, వీడు స్టేట్ లో 2 లేకుంటే ఆ 2 లీడ్ ఒకటి ఎలా కొడేస్తాడు అని నేను ఇదే నమ్మేవాడిని కాదు. కానీ అదే విధంగా 1-2 ఆటలో కొట్టి చూపించడం వల్ల నాకు తర్వాత ఇటు మీద ఏంటంటే మొత్తం మీద వీడికి ఏదైనా అనుకున్నాడంటే చేయగలడు, అనుకోవడమే కదా అనుకున్న సాధించే సత్తా కూడా ఉందని నేను ఏదైనా సరే మా ఓడి ఒపీనియన్ మీద నేను వదిలేసేవాడిని. అలాగేంటంటే మొత్తం మీద గవర్నమెంట్ జాబ్స్ 6 months లో ఒకదాని తర్వాత ఒకటి సెలెక్ట్ అయిపోయాడు. 14 జాబ్లు సెలెక్ట్ అయిపోయాడు. అలాగే మిమిక్రీలో కూడా రామోజీ ఫిల్మ్ సిటీలో స్టేట్ లెవెల్లో కానీ ఇంకా కొన్ని కార్యక్రమాలు ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ సెకండ్ ఇయర్కి వచ్చేస్తే ఒక రోజు అనుకోకుండా ఈనాడు రాజు గారు రిపోర్టర్ ఒక ఆయన మా ఇంటికి వచ్చారు పని నుండి, ఏదో సైట్ గురించి జరిగింది నన్ను అడగడానికి వచ్చి ఆయన మొత్తం 40-50 షీట్స్ ఇవన్నీ చూసి ఏంటండి అని అడిగాడు. ఏంటంటే మా అబ్బాయికి వచ్చినాయి అంటే ఇదేంటండి బాబు మీ బీఆర్టీ కాలనీలోని ఉండి మీ ఓళ్ళని సాధించి మరి ఎప్పుడు నాకు అంటే తెలీదు, నేను ఇంకా పెద్ద దీనిలో పెద్ద కాలేజీల్లో పెద్ద అయ్యరు సొసైటీలో ఉన్న వాళ్ళు ఇంత మెరిట్ ఉండాలనుకున్నాను కానీ అని చెప్పి ప్రత్యేకించి యువ అని ఒక పేజీ మొత్తం మా ఓడి దాకా జాబ్స్ కొట్టి గవర్నమెంట్ జాబ్స్, తర్వాత షీల్డ్స్, టోటల్ మెటీరియల్ మొత్తం పేజీ అంతా వేసాడు. అలాగే వేసి దాన్ని బట్టి ఏంటంటే ఎలాగే అనుకుంటే కాబట్టి ఒకప్పుడు ఏం చేస్తాడంటే జనరల్ గా స్వార్థం అనేది తెలియదు. ఏంటంటే జనరల్ గా 70-80 ఏళ్ళు ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి స్వార్థం లేకుండా ఉంటారు మనుషులు ఎక్కువ. ఇంక ఎలా ఉండదంటే కష్టం అనేటప్పటికి ముందు ఆ అమౌంట్ మనకి ఎంత అవుతుందండో ఎలాగవుతుందండో పెట్టియడం చూస్తాను నేను. ఆ విషయాల్లోనే కొద్దిగా నాకు ఒకప్పుడు ఇదవుతుంటాయి, ఆర్గ్యుమెంట్ అవుతుంటాయి. కొన్ని విషయాల్లో ఆపదలో ఉన్నారనుకుంటే మా ఫ్యామిలీ మెంబర్స్ లో కూడా నాకు చెప్పకుండానే అమౌంట్ మనీ ఇచ్చారంటే ఇదవుతుంది, నాకు చెప్పకుండా 10,000, 20,000, 30,000 కావాలి డబ్బులు పంపించేస్తాను. అలాంటి విషయాల్లో నాకు ఏంటంటే ఇదేంటే డబ్బులు విలువ తెలియాలి కదా అని నాకు వాడికి చిన్న అవి వస్తుంటాయి. అలాగేంటంటే ఎప్పుడైతే ఇటు అలాగని చెప్పి నేను అంతే మా వాడిని ఎప్పుడు కూడా నేను ఇలా బాగా చదివేయాలి బాగా చేసేయాలని ఎప్పుడు నేను ప్రెజర్ ఇవ్వలేదు. ఓపెన్ మీరు చదవాలనుకుంటే చదవండి, నాకేం ప్రాబ్లం లేదు, నేను అంతైనా ఖర్చు పెడతాను, దాని విషయంలో ప్రాబ్లం లేదు, ఫ్రీగా వదిలేశాను. కానీ ఫ్రీగా వదిలేసినందుకు మా ఇద్దరు అబ్బాయిలు కూడా పీజీలు చేశారు, ఇద్దరు కూడా గేటెడ్ ఆఫీసర్ రేంజ్ లో ఉన్నారు. కాకపోతే ఏంటంటే నాకు గర్వపడేది ఏంటంటే నేను ఎంత ఆస్తి కలిసి వచ్చినా నాకు ₹1 వచ్చినా పోయినా బాధపడను. కానీ మా పిల్లలు ఇద్దరు హయ్యర్ రేంజ్ లో ఉన్నారు, ఇద్దరు కూడా గేటెడ్ ఆఫీసర్ రేంజ్ లో ఉన్నారనేది నాకు గర్వంగా ఫీల్ అవుతాను. అదే విధంగా మా పెద్ద అబ్బాయి ఎప్పుడైతే ఇది అయ్యాడో మా చిన్న అబ్బాయిని కూడా కేవలం అంటే ఒక తమ్ముడిగా కాకుండా గురువుగా వాడిని కూడా వీళ్ళలాగే ఒక మిమిక్రీలో గాని చదువులో గాని అన్నింటిలో కూడా షైన్ చేసి అని నా బాధ్యత కూడా అడిగిస్తున్నాడు. అందువల్ల ఏంటంటే నేను గర్వంగా ఫీల్ అవుతాను దానికి. కానీ చిన్న ఇలాంటి చిన్న విషయాల్లోనే అదేంటే ఖర్చు దగ్గర అదే ఏంటంటే ఫస్ట్ జాబ్ గవర్నమెంట్ జాబ్ స్టేట్ బ్యాంక్ మేనేజర్ గా చేసి జాబ్ని ఎవరు కూడా వదులుకోరు. అయితే మరి నెక్స్ట్ తక్కువలోనే
ఇంచుమించుగా ఒక 5 years లోనే జోనల్ మేనేజర్ రేంజ్ కి వెళ్ళిపోయి మినిమం 2 లక్షలు 3 లక్షల రూపాయలు శాలరీస్ వచ్చే రేంజ్ కి వెళ్ళిపోయే అవకాశం ఉండి కూడా ఎందుకురా మరి అలా రిజైన్ చేయడం ఎందుకంటే వాడు చెప్పింది ఏంటంటే ఒకటే, డాడీ నేను రిటైర్ అయిపోయేదాకా 60 years నేను జాబ్ చేస్తే 10 years చేశాడు జాబ్, నేను 60 years దాకా జాబ్ చేస్తే నేను వచ్చినప్పటికి మీకు ఎలా ఉంటుందో తెలియదు. అలాగే మీరే మాకే ఏజీ క్లైమాక్స్ ఉన్నప్పుడు వచ్చి మీకు మేము సేవలు చేసే స్టేజ్ లో మేము ఉన్నాం. అందువల్ల ఎన్ని కోట్లు సంపాదించినా ఎంత సంపాదించగలం, జాబులు కొట్టగలం అనేది చూపించారు. 14 జాబులు కొట్టి, కానీ ఒక లిమిట్ వరకే ఉండాలి. 10 years చేశారు చాలు. ఇంకా నేను మిమ్మల్ని దగ్గరగా వచ్చి చూసుకొని మీకు ఎల్లలు పోకపోయినా ఇంకోటి పోకపోయినా ఏదైనా సరే నేను చూసుకునే సాటిస్ఫాక్షన్ నాకు ఎన్నో వందల కోట్లు సంపాదించిన సరే ఉండదు అని చెప్పి అన్నాడు. అంటే నాకు ఇష్టం ఉండి లేకుండానే నేను ఒప్పుకోను. కాదే అదే విషయం మా ప్రవీణ్ టాలెంట్ తెలిసినటువంటి వాళ్ళ అత్త మామగారాలు కూడా దానిగా దాని జాబ్ పెద్ద విషయం ఏముంది, జాబ్ మానేసినా పర్వాలేదు వాళ్ళు కూడా కోఆపరేట్ చేశారు. అయితే ఇంక వీళ్ళందరికీ అంటే మా అందరికీ కూడా ఆయన మీద అంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ముందుగా అదే ప్రత్యక్ష ఛానల్ పెట్టాడు. దానిలో ఈజీగా అంటే మా ప్రవీణ్ కొంత టాలెంట్ ని బట్టి 2 lakhs 3 lakhs కూడా గెయిన్ చేయగలుగుతున్నాడు. ఇంకా 2-3 జాబ్స్ ఇవ్వగలిగే స్టేజ్ లో ఉన్నాడు కనుక నేను దానికి గర్వపడుతున్నాను. కనుక మీరు కూడా అలాగా అనుకున్నది సాధించి అంత దీనిగా స్టూడెంట్స్ అందరూ కూడా ఒక ఫైర్ గా తీసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా బాగా అభివృద్ధి చెంది ఫ్యూచర్ లో ప్రవీణ్ నా మనస్తత్వం ఏంటంటే మా పిల్లలే కాదు, మా పిల్లల కంటే ఇంకా ఎవరైనా బాగా సాధించితే వాళ్ళని అభినందిస్తాం పక్కాగా. అలాగే నాకంటే ఎవరైనా బాగా సంపాదించుంటే ఆయన అభినందిస్తాం. అంతేగాని ఎంతనోడు బాగున్నాడు ఎంతనోడు పిల్లలు బాగున్నాడు మన పిల్లలు బాగుంటే ఇలా వెళ్తే ఎంపీసీ తీసుకుంటే ఈ అడ్వాంటేజ్ ఉంటుంది అని ఏమైనా క్లారిటీ ఉందో ఇప్పుడు దాకా లేదు. ఎంపీసీ తీసుకుంటే టెక్నికల్ నాలెడ్జ్ వైపు ఎక్కువ ఉంటుందని చెప్తాను. సో ఇంకా తనకి క్లారిటీ పూర్తిగా లేదు, కొంతవరకు ఉంది కాబట్టి దాని గురించి నేను క్లారిటీ ఇస్తాము. అంటే ఎంపీసీ తీసుకోవడం వల్ల ఏమవుతుంది, మిగతా ఏ సోర్సెస్ ఉన్నాయి ఎంపీసీతో పాటు? మా ఫాదర్ పేరు రఘుప్రసాద్, మా మదర్ పేరు నాగలక్ష్మి. నేను 10th క్లాస్లో 5 దాని తర్వాత అతిథులు కూడా ముఖ్యమంత్రులు మాట్లాడతారు. నాకు తోడుగా ఇక్కడ నిల్చోడానికి చెప్పారు. సరే ఇలా ఇంటర్లో జాబ్ ఆపర్చునిటీ, ఇంటర్లో ఇంకా పాలిటెక్నిక్. ఓకే, ఇదో క్వశ్చన్. నెక్స్ట్, ప్రతి స్నేహితుడు ప్రతి సోదరుడికి ఇక్కడికి వచ్చేసిన విద్యార్థులకు చేతులు జోడించి నమస్కరిస్తున్నా. మరి మీరు ఎలాంటి విజయాలు మరెన్నో మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ విధంగా అనుగురించి వినిపించవచ్చు. అయితే ఎలాంటి మధ్య మధ్యలో వాడదాం. సో రెండింటికి డిఫరెన్స్ అదే ఏంటంటే, మిగతా అందరూ మాటలు మీరు వినకపోయినా పర్లేదు, తల్లిదండ్రుల మాట మాత్రం ప్రతి ఒక్కరు వినండి. వాళ్ళకి తెలిసినంత వల్ల మీరు మంచిగా ఉండాలని మంచి కోరుకుంటూ మాత్రమే మాట్లాడతారు. మిగతా ఎవరైనా మంచి చెప్పే వాళ్ళు కూడా ఉండొచ్చు. చేస్తూ ఉంటే అది అవార్డ్ ఫంక్షన్ ఇక్కడ ఈ పిల్లలందరూ రావడం జరిగింది. ఈ పిల్లలందరికీ అంతకు ముందు నిజాన్ని వెళ్తూనే ఉంటాం కదా, లైబ్రరీకి వెళ్ళడానికి ట్రై చేయండి. మీ ఫాదర్ మదర్ రాకపోయినా మీరెళ్ళా అంటే నేను చదవనా అనేది తర్వాత విషయం. ఎందుకంటే నా దగ్గర ఉండాలనిపిస్తుంది. దానికి కారణం లైబ్రరీకి వెళ్ళడం వల్ల బుక్స్ రికార్డింగ్స్ ఏంటనేది నాకు తెలిసింది. ఇప్పుడు రోజున ఇలా మాట్లాడుతున్నాం కదా, మనం ఎప్పుడైతే కాంప్రమైజ్ అయ్యామో లైఫ్ ఎలా ఉంటుంది అన్న విషయం చెప్తున్నాను నేను. సో మీరందరూ కూడా ముందే ఒక గమ్యాన్ని పెట్టుకోండి, డెఫినెట్గా దానికే కట్టుబడి ఉండండి. ఒక్కొక్కసారి ఆ రేసులో కొంతమంది ముందుంటారు, కొంతమంది వెనుకుంటారు. కానీ మీరు ఏం చేయాలనుకుంటున్నది మీరు ఖచ్చితంగా డిసైడ్ అవ్వండి. మీరు ఏం నేర్చుకుంటున్నా, ఎందుకు నేర్చుకోవాలి, ఏం నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి అన్నది మాత్రం ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోండి. ఇంకా ఇప్పటి వరకు మీరు పెరిగిన ప్రపంచం వేరు, ఇప్పుడు మీరు అడుగు పెడుతున్న ప్రపంచం వేరు. మీలో ఎంతమంది బయట వైజాగ్లో అలా చదవడానికి వెళ్తున్నారు, ఎంతమంది లోకల్లో చదవడానికి వెళ్తున్నారు నాకు తెలీదు. కానీ ఇప్పుడు ఇంటర్లోకి వెళ్తున్నారు కాబట్టి కొత్త కొత్త ఫ్రెండ్స్ వస్తారు. మనం అంటే ఫ్రెండ్స్లో ఒక్కొక్కలా ఉంటారు. చెడుకి అట్రాక్ట్ అయినంత బాగా మనం మంచికి అట్రాక్ట్ అవ్వలేము. చెడు మనల్ని బాగా ఆకర్షిస్తుంది. మీరు ఏ పని చేస్తున్నా ఒకటే గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని కష్టపడి మీ తల్లిదండ్రులు చదివిస్తున్నారు. మీరు ఏ పని చేసినా కానీ వాళ్ళ కష్టాన్ని గుర్తు తెచ్చుకోండి, ఒక మంచి రైట్ స్టెప్లో వెళ్ళండి. అదేవిధంగా
ఫ్యూచర్లో మనం ఇప్పుడు ఎంపీసీ చదువుతున్నాం కదా, లేదంటే బైపీసీ చదువుతున్నాం కదా, ఇప్పుడు ఇది చదువుతున్నాం కదా, సో ఇది కంటిన్యూ చేద్దాం, తర్వాత సంగతి తర్వాత అని ఆలోచించకండి. ఖచ్చితంగా మీరు ఫ్యూచర్లో ఏం చేద్దాం అనుకుంటున్నారో దానికి ముందు నుంచి ప్రణాళిక వేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్రూప్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు, లేదు అంటే ఇంటర్ ఎంపీసీ బైపీసీ తర్వాత ఎంసెట్ ఉంటుంది. సో ఆ ఎంసెట్ ఎగ్జామ్ మీరు ఇప్పుడు కాలేజ్లో జాయిన్ అయినప్పటి నుంచి ప్రిపేర్ అవ్వడం నేర్చుకోండి. మీకున్న టైంని మీరు బాగా యూటిలైజ్ చేసుకోండి. ఇదే నేను చెప్పాలనుకున్నాను. తను ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటి, ఇది తీసుకున్నాను కరెక్టా కాదా అని తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆలోచించడం కాదు, ముందుగా ఇప్పుడే మీరు డిసైడ్ అవ్వండి అన్నది మంచి మాట చెప్పారు. దానికి నేను చాలా సంతోషిస్తున్నాను. చాలా బాగా చెప్పారు అమ్మాయి. అమ్మాయికి అందరూ క్లాప్స్ ఒక్కొక్కసారి మా మమ్మీ చిన్నప్పుడు ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉండేది ఏంటంటే, మంచి చిన్న పిల్లలు చెప్పినా నేర్చుకోవాలమ్మా, చెడు అలాంటి వాళ్ళు చెప్పినా నేర్చుకోకూడదని. మమ్మీ పెద్ద చదువుకోలేదు. పేరెంట్స్ ఎవరైనా చెప్తారు నీకేం తెలియదు, నువ్వు ఆగు, ఇదే సమాధానం నేను చాలా ఇళ్ళలో వింటాను. అలా కాదు, మీ పేరెంట్స్ తాలూకా కష్టాన్ని కూడా మీరు చూడాలి. పేరెంట్స్ ఉన్నారంటే మీ మీద చాలా ఎక్కువ ఆశలు పెట్టుకుంటారు. నిజంగా మాట్లాడిన వాళ్ళ దానిలో ఒక్కొక్క పాయింట్ తీసుకున్నా నిజంగా ఈరోజు మీకు చాలా మంచి లెసన్ అనమాట. ఎందుకంటే తను చెప్పారు ర్యాష్ డ్రైవింగ్. నేను చిన్న బండి తోలుతాను, చూస్తుంటారు అప్పుడప్పుడు, పక్క నుండి రైమని వెళ్ళిపోతే దేవుడు ఏమో ఒకటి అన్నం పెట్టుకుంటూ ఉంటాను. ఎందుకంటే తర్వాత నా ముందే కనబడతాడు, అటు పడిపోయి ఏదో మొత్తం మీద. ఫ్రెండ్ గారు కూడా అదే చెప్తున్నారు అన్నమాట. ఏదైనా మీకు ఊరుగా అనిపిస్తే మాకు చెప్పండి, నేను అమౌంట్ ఏదైనా ఇన్వెస్ట్ చేసి మేము వాళ్ళకి చదివిస్తాము అని. అంత ఉదాహరణమైన మనసుతో వచ్చే వాళ్ళు అయితే చాలా తక్కువ మంది ఉంటారు. ప్రతి మేము కూడా డబ్బులు వేసుకొని మీ దాంట్లో ఇన్వాల్వ్ అవ్వలేకపోతున్నామని బాధపడ్డాం. వచ్చేసి లేదు బాబు, స్పాన్సర్స్ అయితే చాలా మంది వచ్చారు, బట్ ఇది ఏంటంటే నేను ఒక్కటే ఇండివిజువల్గా చేస్తాను. తర్వాత ఇది మన కాలనీ వరకే పరిమితం అయిపోయింది, తర్వాత మనం కాలనీ దాటుకొని మరి వెళ్దాము, ఇది ఎంతటితో ఆపకుండా ముందుకి ఇంకా అలాగే గోల్స్ అన్నీ కూడా అని నాకు చెప్పారు. అక్కడే తన హార్ట్ఫుల్గా చేయాలని అనిపించింది. మనం అక్కడ ఒకసారిగా మనం అక్కడ ముందు చెప్పడం వేరు, ఇంతమంది మధ్యలో చెప్పడం వేరు అన్నమాట. వాళ్ళు బాగా చదువుకుంటారు, నీట్గా ఎంకరేజ్ చేద్దాము అన్న థాట్లో తను అయితే అడుగు పెట్టాడు. అందరూ కూడా పిల్లలు కాదు పెద్దలు కాదు అందరూ కూడా తన్ని ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను. వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు చాలా మంది వాళ్ళ అబ్బాయి బొద్దు సత్యనారాయణ గారు అబ్బాయి అని అనొచ్చు, లేదంటే నేను కడప అమ్మగారు అమ్మాయి అని అనొచ్చు. కానీ మనం ఎప్పుడూ అలా చెప్పుకునే కన్నా మన పేరు చెప్పుకొని మన పిల్లల పేరు ద్వారా వాళ్ళ తండ్రి గారు ఆయన ఉన్నారు అని చెప్పాలి కదా. ఇప్పుడు అలాగే గోల్ అయిపోయింది. ఇప్పుడు బొద్దు సత్యనారాయణ కొడుకు ప్రవీణ్ కాదు, కానీ ప్రవీణ్ గారి తండ్రి బొద్దు సత్యనారాయణ అనే రేంజ్లోకి ఆయన వెళ్ళారు అంటే ఆయన నుంచి కొన్ని ఏజ్ ప్రాపర్టీస్ అనేది చెప్పిన కెరీర్ గైడెన్స్ అన్నది దేనివల్ల ఇతను ఈ స్టెప్ తీసుకున్నారో తెలియదు. కానీ సో ఈ గిఫ్ట్ ని అందించాల్సిందిగా అనుసరణ కోరుతున్నాను. సో దయచేసి ఎవరైనా ఉంటే కనుక ఫొటోస్ వెళ్ళి తనకు మళ్ళీ అదొక మెమరబుల్ మూమెంట్ గా ఉంటుంది. ఇది చాలా మంచి మూమెంట్ కాబట్టి వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరిది కూడా ఫోటో తీయండి. అది వీలైతే మన ప్రతిభా అవార్డ్స్ గ్రూప్ లో పెట్టండి. థ్యాంక్ యూ మస్తాన్ గారు. కందుకూరు లిఖిత బద్దనికి ఈ అవార్డుని అందజేయాల్సిందిగా బుద్ధ సోమేశ్వరరావు గారిని కోరుతున్నాను. ఈ అమ్మాయికి 521 మార్క్స్ రావడం జరిగింది. అలాగే తుంగల యసుద ఈ పురస్కారాన్ని అందించాల్సిందిగా సత్యనారాయణ మావి గారిని కోరుతున్నాను. 523 మార్క్స్ సాధించడం జరిగింది ఈ అమ్మాయి. వీళ్ళ పేరెంట్స్ యాక్చువల్ గా అప్పలనాయుడు గారు అని ఆటో డ్రైవర్ తను కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. చిన్నప్పటి నుండి నాకు ఎంతో పరిచయం, ఇంత బాగా
ఆ అమ్మాయిని చదివించడం, ఆ అమ్మాయితో బాగా మార్క్స్ తెచ్చుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అమ్మాయి పూర్ణ భాస్కర్ తరఫున అవార్డుని స్వీకరించడానికి ఎవరు రాలేదు కాబట్టి అవార్డుని తనకి అందజేయడం జరుగుతుంది. తనకి 525 మార్క్స్ రావడం జరిగింది. రేబాకా హేమసుందర్ ఎవరు? భాస్కరా వాళ్ళ అమ్మమ్మ గారిని రావాల్సిందిగా కోరుతున్నాను. రండి పర్వాలేదు. థియేటర్ రిపోర్టర్ అయిన భాస్కర్ గారిని కోరుతున్నాను. సో ఈ అబ్బాయికి 525 మార్క్స్ రావడం జరిగింది. మనస్ఫూర్తిగా చిన్నారిని అభినందిస్తూ తను మరెన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చైతన్యకి రేబాకా హేమసుందర్ ఈ గిఫ్ట్ ని అందించాల్సిందిగా గజవాడ మస్తాన్ గారిని కోరుతున్నాను. ఈ అబ్బాయికి 535 మార్క్స్ రావడం జరిగింది. సో ఫ్యూచర్ లో మరెన్నో విజయాలను సాధించాలని మనస్ఫూర్తిగా మనం కోరుకుంటాం. ఎల్లపు జయరామకృష్ణ 537 మార్క్స్. సో ఈ గిఫ్ట్ ని అందించాల్సిందిగా భవానీ గారిని కోరుతున్నాను. ఎల్లపు జయరామకృష్ణ. సో శివాజీ గారు కూడా మనందరికీ తెలిసిందే, ఇక్కడ చిన్న బడ్డీ షాప్ ఉండేది. వాళ్ళ అబ్బాయి ఈ విధంగా మంచి మార్క్స్ తెచ్చుకోవడం చాలా గర్వకారణం. ఇలాగే తను మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తి కోరుకుందాం. 537 అంటే నేను ఆల్రెడీ చెప్పాను మీకు, 1987 లో 537 అంటే స్టేట్ ఫస్ట్. ఇప్పుడు ఎంతమంది పిల్లలు మన ముందు ఎంత మంచి మార్క్స్ సాధించిన వాళ్ళు ఉన్నారు. తర్వాత కోరాడ వెంకట జ్యోతిర్లత 539. సో జ్యోతిర్లత రాలేకపోయినందువల్ల వాళ్ళ తండ్రి గారిని ఈ అవార్డుని స్వీకరించాల్సిందిగా, అలాగే ఈ అవార్డుని అందించాల్సిందిగా బుద్ధమోహన్ గారిని కోరుతున్నాను. అలాగే నెక్స్ట్ మల్ల కౌశిక్ అప్పలనాయుడు కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. సో ఈ అబ్బాయికి 547 మార్క్స్ రావడం జరిగింది. 547 మార్కులు. నిజంగా చాలా గర్వపడుతున్నాను. నాయుడు మనం చూసాం, ఆ ఆనందం ఏంటో. సో ఈ అవార్డుని అందించాల్సిందిగా మా అమ్మగారిని కోరుతున్నాను. ఈ అబ్బాయికి 552 మార్క్స్ రావడం జరిగింది. 552 మార్కులు. అన్ని వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు కూడా మీ అబ్బాయి అయితే మీ అబ్బాయికి మీరే అవార్డుని అందించాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఇది ఒక మంచి మూమెంట్. అసలు ఎవరికి ఇది ఈ అవకాశం రాలేదు, మీ అబ్బాయికి మాత్రమే వస్తుంది. మీ చేతుల మీదకే తను అవార్డు అందుకుంటున్నాడు. ఇలాంటి ఎన్నో విజయాలు సాధించాలి. తను కూడా మీలాగే తను కూడా ఒక మంచి స్థాయికి ఎదగాలి, ఎంతోమందికి ఇన్స్పైరింగ్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నవరా ప్రవీణ్ నా పేరే. సో వాళ్ళ పేరెంట్స్ తో పాటు వస్తున్న నవర ప్రవీణ్ కి ఈ అవార్డుని అందజేయాల్సిందిగా నా మిత్రుడు హరిని కోరుతున్నాను. ఈ అబ్బాయికి 553 మార్క్స్ రావడం జరిగింది. మువ్వల జైవేద్ తనకి అవార్డు అందించాల్సిందిగా ఇందాక ఇంద్రానా సాహితీ వాళ్ళ ఫాదర్ కి ఇక్కడ మాట్లాడడం జరిగింది. ఆయన రావాల్సిందిగా కోరుతున్నాను. సో తనకి 561 మార్క్స్ రావడం జరిగింది. అలాగే ఈ అబ్బాయి గురించి నాకు రామాపురంలో మెడికల్ సీనియర్ గారు తెలియపరిచారు. ఆయన కూడా ఆయన రాలేకపోయినా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ప్రతి ఒక్కరి వల్ల ఈ రోజు ఇలా తీసుకురావడం జరగలిగింది కాబట్టి ఆయన కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 569 మార్కులు రావడం జరిగింది. తనకి ఈ అవార్డును అందజేయవలసిందిగా అనసూయ మేడం గారిని కోరుతున్నాను. 569 మార్కులు రావడం జరిగింది.
థ్యాంక్ యూ అండి. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఈ అబ్బాయి కూడా అన్ని విధాలా బాగా సెటిల్ అవ్వాలి, మంచిగా విజయాలు సాధించాలి. ఇక టాప్ 5 లో వచ్చాం మనం. ఇప్పుడు టాప్ 5 లో ఈ 5గురికి కూడా 570 మార్కులు దాటాయి. చాలా గొప్ప విషయం. ఆ 571 మార్కులు దాటిన వాళ్ళు ఒకరు అబ్బాయి ఉంటే 4 అమ్మాయిలు ఉన్నారు. మొదటగా 571 మార్కులతో ఉన్న ప్రశ్న మాట్లాడింది. ఈ ప్రోగ్రామ్ ఎంత బాగా జరిగింది. సో దాంతో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు. సో ఈ అవార్డు అందజేయాల్సిందిగా మా మిస్సెస్ రూపాన్ని కోరుతున్నాను. అలాగే ఫస్ట్ కి ఈ అవార్డు అందజేయాల్సిందిగా ఎల్లహరిని కోరుతున్నాను. ఎందుకంటే వాళ్ళ మేనమావ కూడా తను. సో ఎవరైనా వారితో కుటుంబ సభ్యులతో అందుకోవడం ఎప్పుడూ ఒక గొప్ప అనుభూతి. కిల్లంపల్లి గీతిక. సో లాస్ట్ లో వచ్చిన చాలా బాగా మాట్లాడింది ఈ అమ్మాయి. సో ఈ అమ్మాయి మొత్తం థర్డ్ పొజిషన్ లో నిలవడం జరిగింది. యాక్చువల్ గా ఫస్ట్ 3 ప్రైజెస్ క్యాష్ ప్రైజెస్. సో ఆ ఫస్ట్ 3 ప్రైజెస్ లో తనకి మొమెంటోతో పాటు క్యాష్ ప్రైజ్ కూడా అందించాల్సిందిగా నాన్నగారిని కోరుతున్నాను. 574 మార్క్స్ వచ్చి ఈ అమ్మాయికి. యాక్చువల్ గా ఇది మన వచ్చిన జాబితాలో 3వ స్థానంలో తను నిలవడం జరిగింది. లైఫ్ లో ఎప్పుడు మొదటి స్థానంలో ఉండేలా కృషి చేసి మరింత గొప్పగా ఎదగాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. ఈ అవార్డు అందజేయాల్సిందిగా డాడీని కోరుతున్నాను. దాంతో పాటు ఒక చిన్న అమౌంట్ ని క్యాష్ ప్రైజ్ కూడా అందించడం జరుగుతుంది. అంటే మొదటి సంపాదన ఈ అమ్మాయికి ఇదే, జీవితాంతం ఎప్పుడు ఇదే చెప్పుకోవాలి, అదైతే షూర్. సో కాబట్టి ఈ చిన్న అమౌంట్ ని అందజేయాల్సిందిగా అనసూయ మేడం గారిని అలాగే అరుణ మేడం గారిని కోరుతున్నాను. అలాగే ఇప్పుడు సెకండ్ ఎవరు ఫస్ట్ ఎవరు అనే ఒక ఉత్కంఠత మనందరిలో ఉంది. నిలిచారనే చెప్పుకోవాలి. ఒకరు 1, ఒకరు 2 లేదు. సో మొదటి 2 స్థానాల్లో నిలిచిన మెండ్రాన దుర్గా సాహితి, అలాగే ఆకుమర్తి తనుజ, వీళ్ళిద్దరిని జాయింట్ గా రమ్మని కోరుతున్నాను. క్లైమాక్స్ మాత్రం సూపర్ గా ఉండాలి. దానికి ఎగ్జాంపుల్ ఇది. ఎందుకంటే ఇద్దరికి ఒకే రకమైన మార్కులు రావడం, ఇద్దరు ఫస్ట్ పొజిషన్ లో ఉండడం. సో మొదటి 2 స్థానాల్లో నిలిచిన వాళ్ళిద్దరికి ఆకుమర్తి తనుజ, మెండ్రాన దుర్గా సాహితి గారికి అక్కడ ఉన్న పెద్దలందరూ కలిసి వచ్చి ఇద్దరికి వాళ్ళకి ఈ ప్రైజ్ ని అందజేయాల్సిందిగా కోరుతున్నాను. మొత్తం అందరూ రండి. అలాగే క్యాష్ ప్రైజ్ కూడా మొత్తం అందరూ కలిసి అందజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకసారి దగ్గర మేడం గారు ఎలా ముందుకు వచ్చాను. All the best. All the best. సో ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమం ఎంత అద్భుతంగా జరుగుతుందని నేను ఊహించలేదు. అయితే ఇక్కడ వైల్డ్ కార్డ్ ఎంట్రీ లాగా 18 మందికి మనం ఈ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది కదా. 19వ ఎంట్రీ ఆఖరి నిమిషంలో వచ్చింది. అది ఈ రోజు వచ్చింది. అది మళ్ళీ మోహిత్. యాక్చువల్ గా మధ్యాహ్నం నాకు భారతి తను కాల్ చేయడం జరిగింది. సో మోహిత్ ని కూడా ఒకసారి రావాల్సిందిగా కోరుతున్నాను స్టేజ్ మీద. డాడీ మమ్మీ కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. డాడీ మమ్మీ మీ ఇద్దరు కూడా రండి. బాబు ఏంటి బ్యాక్ లో ఉన్నాడు. మీ బ్యాక్ లో ఉంటాడు. స్ట్రైట్ గా చూడండి. ఎలా చూడండి. తీస్తున్నాను.
ఒకసారి అలా స్మైల్ ఎవ్రీవన్. ఇంత గొప్ప విజయాన్ని, ఇంత మంచి కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా జరపడానికి కారణమైన ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడానికి మీ అందరి సపోర్ట్ ని ఇలాగే అందజేస్తారని, అలాగే ఈ గ్రూప్ లో ఉన్న పిల్లలందరూ కూడా మీ కంట్రిబ్యూషన్ భవిష్యత్తులో మన అవార్డు కార్యక్రమానికి ఇలాగే మంచి మార్కులు తీసుకొచ్చిన పిల్లలందరికీ మీరే ముందుండి ఇలాంటి కార్యక్రమాలు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.